మహాభారతం యొక్క చివరి సమయంలో గాంధారికి తన కొడుకుల మరణం కారణంగా ఎంతో బాధను శోకాన్ని అనుభవించాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు ఆ యుద్ధాన్ని ఆపగలడు అనే నమ్మకంతో ఆమె ఎప్పుడూ ఉండేది. కానీ కృష్ణుడు అలా చేయలేదు. అందుకే ఆమె కృష్ణుణ్ణి శపించింది. ఏంటంటే 36 ఏళ్ల తర్వాత అతనికి మరియు అతని యదువంశానికి మధ్య గొడవలు జరిగి వినాశనం జరుగుతుంది. ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. సమయం గడుస్తూ ఉంది. ఇక 36 ఏళ్ల తర్వాత ఆ శాపం యొక్క ప్రభావం పడింది. ఎందుకంటే యదువుల మధ్య గొడవ మొదలయ్యింది. ఇక వాళ్ళు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. దాని కారణంగా ద్వారక నాశనం అయిపోయింది. అలా ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు ఒక చెట్టు కింద నిద్రిస్తూ ఉన్నాడు. అదే సమయంలో జరా అనే పేరు గల వేటగాడు అడవిలోకొచ్చాడు. అతను శ్రీకృష్ణుడి యొక్క కాలిమ్మడమని జింక అనుకున్నాడు. ఆ కారణంగా అతను బాణాన్ని ఎక్కుపెట్టాడు. అప్పుడు అతను చూసేసరికంటే ఆ బాణము జింకకి కాకుండా కృష్ణుడి కాలికి తగిలింది. అప్పుడు అతనికి చాలా బాధ అనిపించింది. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ చెప్పాడు, ఓ దేవుడా, దయచేసి నన్ను క్షమించండి. తెలిసి తెలియక నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నేను చేసిన పాపానికి మృత్యుదండనం కూడా తక్కువే. జరా, నువ్వెలాంటి తప్పు చేయలేదు. నువ్వు త్రేతాయుగంలో వానరరాజు వాలివి. అప్పుడు నేను చెట్టు వెనకాల దాక్కొని వధించాను. నిజానికి అది యుద్ధ నియమానికి విరుద్ధము. అందుకే నా యొక్క మృత్యు నీ చేతులతో సంభవిస్తుందని రాయబడింది. అందుకే నాకిప్పుడు విముక్తి లభిస్తుంది. ఇలా చెప్పి శ్రీకృష్ణుడు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టేసి వెళ్ళాడు. దుఃఖంతో జరా అర్జునుడి వద్దకు వెళ్ళాడు. అతనికి జరిగినదంతా చెప్పాడు. ఇది విన్నాక అర్జునుడు చాలా బాధతో శ్రీకృష్ణుడి యొక్క అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. అతని శరీరం అంతా భస్మమైపోయింది. అతని యొక్క గుండె తప్ప అందులో అప్పటికే ప్రాణముంది. అర్జునుడు గుండెని ఒక కట్టెపైన పెట్టేశాడు. తర్వాత దాన్ని నదిలో ప్రవహింపజేశాడు. ఆ గుండె నదిలో ప్రవహిస్తూ ఉంది. చాలా సమయం తర్వాత ఒడిశాలోని మహానది వరకు చేరుకుంది. అక్కడ సబురు అనే పేరు గల ఆదివాసి తెగ ఉండేది. ఆ ఆదివాసులకు పెద్ద విశ్వబాసు. కృష్ణుడి యొక్క గుండె ఆ వ్యక్తికి లభించింది. అందులో నుండి దివ్యకాంతి ప్రసరిస్తోంది. విశ్వబాసు దీని యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకున్నాడు. మరి ఒక రహస్యమైన గృహలో నీలమాధవుడి రూపంలో పూజిస్తూ ఉన్నాడు. ఆదివాసీ తెగకి తప్ప ఎవరికి కూడా దీని గురించి ఏమీ తెలియదు. ఆ సమయంలో అవంతిలో ఇంద్రదుమ్న అనే ఒక రాజు ఉండేవాడు. అతను విష్ణు భగవానుడికి పెద్ద భక్తుడు. అతనెప్పుడు దైవం యొక్క దివ్యత్వాన్ని చూడాలని పరితపించిపోయేవాడు. ఒకరోజు సంచరిస్తూ ఉన్న ఒక మహర్షి వారి మహల్లోకి వచ్చాడు మరియు రాజుతో అన్నాడు, రాజన్, ఒడిశాలో విష్ణుదేవుడి యొక్క పూజ నీలమాధవుడి యొక్క భవ్య రూపంలో చేయబడుతుంది. మీరు ఒడిశాలో ఉన్న ఈ పవిత్రమైన ప్రదేశాన్ని తప్పక తెలుసుకొని సందర్శించాలి. రాజా ఇంద్రదేవుడు చాలా ప్రసన్నుడయ్యాడు. అతను వెంటనే బ్రాహ్మణ పూజారి అయిన విద్యాపతిని ఒడిశా వెళ్లి నీలమాధవుడి జాడ తెలుసుకోమని ఆదేశించాడు. రాజు యొక్క ఆదేశాన్ని అనుసరించి విద్యాపతి ఒడిశాకి బయలుదేరిపోయాడు. ఒక సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఒడిశా చేరుకుంటాడు. తర్వాత విద్యాపతికి రహస్య వర్గాల నుంచి తెలిసిందేంటంటే ఈ గూడెం ఒక రాజు ఒక రహస్యమైన గుహలో నీలమాధవుడికి పూజ చేస్తాడు అని. విద్యాపతి సబర్ ద్వీపంలో మహానది ఒడ్డున అడవిలోకి చేరుకున్నాడు. ఆ గూడెపు రాజు విశ్వబాసు విద్యాపతికి స్వాగతం పలికాడు. విద్యాపతి విశ్వబాసుతో ఇలా అన్నాడు, చూడండి, పూజ చేసే ఆ దివ్య స్థలాన్ని నాకు చూపించండి. నేనిక్కడికి ఎంతో నమ్మకంతో వచ్చాను. క్షమించండి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లలేను. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఏ సమాచారం లేకుండా వెళ్ళి రాజుగారికి ఏ సమాధానం చెప్పాలి? ఇక నేను వేరే దారిని వెతుక్కోవాల్సిందే. విద్యాపతి ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు. కొన్ని రోజుల్లోనే అతనికి విశ్వబాసు యొక్క కూతురు లలితతో ప్రేమలో పడ్డాడు మరియు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత విద్యాపతి తన భార్యతో ఇలా అన్నాడు, లలిత, మీ నాన్నగారికి ఒకసారి నీలమాధవుణ్ణి చూపించమని నా కోసం అడగగలవా? మీ నాన్నగారు మీ కోరికని కాదనలేరు కదా. ठीक है, मैं निश्चित प्रयास करूंगी. मुझे अपने पिता से बात करने दो. లలిత వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది. సరే, కానీ దానికి ఓ షరతు ఉంది. విద్యాపతి తన కళ్ళకి గంతలు కట్టుకొని రావాలి. విద్యాపతి ఆ షరతులకు ఒప్పుకున్నాడు. కానీ అతనుకున్న తెలివితో తన వెంట కొన్ని ఆవాలు తీసుకెళ్తాడు.
ఆ గుహకు వెళ్ళేటప్పుడు మార్గాన్ని గుర్తుపట్టడానికి ఆ ఆవగింజల్ని పడేస్తూ ఉంటాడు. గుహల చేరుకున్నాక విద్యాపతి నీలమాధవుడి యొక్క దివ్యరూపాన్ని చూశాడు. దానికి మంత్రముగ్ధుడైపోయాడు. గుహ నుంచి తిరిగి వచ్చాక విద్యాపతి ఇంద్రుద్యునికి జరిగిందంతా చెప్పాడు. కొన్ని నెలల తర్వాత ఏ దారిలోనైతే విద్యాపతి ఆవగింజల్ని వేశాడో ఆ ఆవగింజలు మొలిసి మొక్కల్లా మారిపోయాయి. విద్యాపతితో పాటు రాజుగారు ఆవగింజల మొక్కల్ని అనుసరిస్తూ నీలమాధవుడి దివ్యమూర్తి చూడటానికి వెళ్ళాడు. కాని గుహకు చేరుకున్నాక వాళ్ళకేమీ కనిపించలేదు. నీలమాధవుడు అదృశ్యమైపోయాడు. ఇక రాజు నిరాశతో రాజ్యానికొచ్చాడు. ఆ రోజు రాత్రి విష్ణు భగవానుడు అతని కలలోకి వచ్చి చెప్తాడు, ఈ ప్రపంచంలో నీకు నీలమాధవుని రూపంలో కనిపించను. నువ్వు పూర్తిగా సముద్రం వరకు వెళ్ళు. నీటిలో చెట్టు కాండం తేలుతూ వస్తుంది. ఒక పెద్ద చెట్టు యొక్క సుగంధంతో కూడిన ఎర్రటి రంగులో గల చెట్టు యొక్క కాండం రూపంలో కనిపిస్తాను. ఆ చెక్కలో నీకు మొత్తం శంఖము, చక్రము, గద మరియు కమలం యొక్క చిహ్నాలు కనిపిస్తాయి. ఆ చెక్కను బయటికి తీసుకొచ్చి దాంతో 3 విగ్రహాలను తయారు చేయు. అప్పుడు నువ్వు నన్ను ఆరాధించవచ్చు. రాజా ఇంద్రజుమ్ను ఈ సందేశాన్ని అనుసరించాడు మరియు పూరి యొక్క సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనకు ఈదుకుంటూ వస్తున్న ఒక చెట్టు యొక్క కాండం కనిపించింది. కానీ రాజుగారి సేన ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరు కూడా ఆ కట్టెని లేపలేకపోయారు. చివరికి ఆదివాసురాజు విశ్వబాసు యొక్క సహాయంతో దాన్ని రాజభవనానికి తీసుకొచ్చారు. కానీ ఏ హస్తకళాకారుడు కూడా ఆ కట్టెతో నీలమాధవుడి విగ్రహాన్ని తయారు చేయలేకపోయారు. మహారాజా, ఈ కట్టె ఎంత దృఢంగా ఉంది అంటే దీనిపైన సుత్తి కానీ ఇతర పనిముట్లు కానీ పనిచేయడం లేదు. మమ్మల్ని క్షమించండి, మేము ఈ పనిని చేయలేము. ఈ పని చేయడం అసంభవమైనప్పుడు అప్పుడు విష్ణు భగవానుడు మళ్ళీ మహారాజు ఇంద్రద్యుమ్న యొక్క కలలో వచ్చి ఇలా చెప్పాడు, రాజన్, దేవతల యొక్క దివ్యశిల్పి విశ్వకర్మని ఆరాధించు. ఆయన ఈ పనిని తప్పక పూర్తి చేస్తారు. విష్ణు భగవానుడు సలహా ఇచ్చాక మహారాజు ఇంద్రద్యుమ్నుడు దివ్యమూర్తి అయిన విశ్వకర్మని ఆరాధించాడు. అప్పుడే ఒక వృద్ధుడి రూపంలో విశ్వకర్మ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడాయన రాజా ఇంద్రద్యుమ్నుడితో ఇలా అన్నాడు, హే రాజన్, నేను విన్నాను మీరొక విగ్రహం తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారట కదా? అవును శిల్పి, ఇది నిజమే. అది మీరు చేయగలరా? నేను ఆ కట్టెతో విగ్రహాన్ని తప్పకుండా తయారు చేస్తాను. కానీ దానికి కొన్ని షరతులున్నాయి. ఆ షరతులేమిటో చెప్పండి శిల్పి గారు. నేను 21 రోజుల వరకు మూసి ఉన్న గదిలో విష్ణు భగవానుడి విగ్రహం తయారు చేస్తాను. అది తయారు చేసేటప్పుడు నేను ఒక్కడే ఉండాలి. 21 రోజులు పూర్తి కాకముందే ఒకవేళ ఎవరైనా తలుపు తెరిస్తే నేను ఆ విగ్రహాల్ని అదే స్థితిలో వదిలేసి వెళ్ళిపోతాను. అయితే ఈ షరతులకి మీరు ఒప్పుకుంటారా? అవును, మీరు చెప్పిన షరతులకు ఒప్పుకుంటున్నాను. ఇక మీరు పని మొదలు పెట్టండి. విశ్వకర్మ తలుపులు మూసేసి తన యొక్క పని మొదలుపెట్టాడు. ఆయన పని చేస్తున్నప్పుడు జనాలకి కేవలం ఊలి, సుత్తి లాంటి పనిముట్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. 15 రోజుల తర్వాత శబ్దాలు ఏవి వినపడకపోయేసరికి రాణి గుండెచా చింతించింది. రాజు ఇంద్రజుమ్నుతో ఇలా అంది, కానీ రాణి, అతను ఒక షరతు పెట్టాడు, 21 రోజుల వరకు తలుపు తెరవకూడదు అని. రాణి కుంటిచా తలుపు తెరవాలని ఒత్తిడి తెచ్చింది. చివరికి తలుపు తెరిచారు. అప్పుడు తెలిసిందేంటంటే వృద్ధుడి రూపంలో ఉన్న భగవాన్ విశ్వకర్మ ఆ 3 శిల్పాల్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. విశ్వకర్మ యొక్క మాట విననందుకు మరియు అతని షరతును పట్టించుకోనందుకు రాజుకి బాధ అనిపించింది. అందుకే జగన్నాథ దేవుడి యొక్క కాళ్ళు, చేతులు సగమే ఉంటాయి. ఇక రాజు ఇంద్రద్యుమ్ సగమే నిర్మించిన ఆ శిల్పాల దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి గుండె కొట్టుకునే శబ్దం వినిపిస్తుంది. దాంతో అతనికి అర్థమవుతుంది, ఈ విగ్రహం లోపల శ్రీకృష్ణుడి యొక్క గుండె ఉంది అని. రాజా జుమ్ను స్థాపించిన ఆ విగ్రహాలనే వాటి పేర్లు జగన్నాథ దేవుడు, బలరామ దేవుడు మరియు సుభద్రాదేవి పేరుతో పూరిలో ఉన్న జగన్నాథ్ ధామ్లో పూజ చేయడం జరుగుతుంది. అయితే జగన్నాథ దేవుడిని ప్రపంచంలోని ఎలాంటి దేవుడుగా భావిస్తారంటే ఆయన భక్తుల మాటలను వింటారు, అర్థం చేసుకుంటారు మరియు వారి కోరికల్ని తీరుస్తారు.